బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనకు ఆధ్యాత్మిక విషయాలను ప్రశ్నోత్తరాల రూపంలో జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా కొన్ని ఆన్సర్లను మనము తెలుసుకుందాము. మైండ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. అవి ఏమేమిటి, వాటి శక్తులు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు. ఇవి మనసుకు సంబంధించినవి. మనసు 3 రకాలుగా శక్తుల్ని కలిగి ఉంటుంది. ఆ మనసే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్గా చెప్తూ ఉంటారు. మరి పరంపిత పరమాత్మను ఈ యొక్క మైండ్ ద్వారా ఎలా తెలుసుకోవాలి, ఏమిటి అని అంటే, పరంపిత పరమాత్మను కూడా తెలుసుకోవాలి అంటే ఆయన ఎవరు, ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. పరంపిత పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు సాకారి, ఆకారి, నిరాకారి 3 రూపాల్లోనూ ఉంటూ ఉన్నారు. ఈ యొక్క మనసు 3 స్టేజులతోటి గుర్తించటము అంటే, సాకారమైనటువంటి పరబ్రహ్మను కాన్షియస్ స్టేజ్లో తెలుసుకుంటారు. ఆకారి రూపంలో ఉన్న పరమాత్మను సబ్ కాన్షియస్ మైండ్ తోటి తెలుసుకుంటారు. మరి నిరాకారి స్టేజ్లో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి అంటే అన్కాన్షియస్ మైండ్ అనేది ఉపయోగించాలి అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, తర్కంతో మనం బ్రహ్మను ఎలా తెలుసుకోగలుగుతాం అంటే, తర్కము అంటే లాజికల్ మైండ్ అని అంటూ ఉంటారు. ఇది ఎలాగా అని దానికి సమాధానము, తర్కము అంటే కాన్షియస్ మైండ్ అనే అనాలి. మనము స్థూలమైన ప్రపంచంలో దేన్నైతే చూస్తూ ఉన్నామో దాన్ని తర్కిస్తూ ఉండాలి. తర్కించటంతో బ్రహ్మను కూడా తెలుసుకోగలుగుతాం, జ్ఞానాన్ని కూడా నిర్ణయించుకోగలుగుతాం. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పేది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని అన్నారు. అయితే దీన్ని మనం కాన్షియస్ మైండ్లో తెలుసుకున్న తర్వాత బ్రహ్మ సత్యాన్ని తెలుసుకోవటం జరుగుతుంది. తర్కం వైపుకి మనం వెళ్తూ ఉంటే సత్యం వైపుకి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు అన్నయ్య. తర్వాత ప్రశ్న, తర్కంతో ఆధ్యాత్మిక రియలైజేషన్ చేసుకోవటం ఎలా, జ్ఞానంలో అనుభవీ మూర్తులుగా ఎలా కాగలుగుతారు అని అడుగుతూ ఉన్నారు. మనము ఆధ్యాత్మికంగా జ్ఞానమును అనుభవం చేసుకోవాలి అంటే సత్యాన్ని తెలుసుకుంటేనే కదా. సత్యాన్ని తెలుసుకోవటానికి తర్కము అవసరము. ఎప్పుడైతే పరమాత్మను మనం తెలుసుకుంటూ ఉంటామో ఆయన పైన నిశ్చయము, నమ్మకము కుదిరినప్పుడు ప్రేమ కలుగుతుంది. లవలీన స్టేజ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ పరమ సత్తాతోటి కాంటాక్ట్ అయితే పవర్ కూడా వస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా లవలీన స్టేజీ అనేది ఉంటూ ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే సమర్పణ భావము ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. పరమాత్మని ఒప్పుకోవటంతో కూడా మనము తర్కంతో ఒప్పుకోవటం జరగాలి. ఏదో వినేసాము, ఎవరో చెప్పేశారు వినేసాము అంటే రేపొద్దున ముందు వెనక ఆలోచించకుండా మేము ఆయన్ని నమ్మేశాము, అన్నీ పోగొట్టుకున్నాము అని అంటే కుదరదు. అందుకనే జ్ఞానానికి తర్కం చాలా అవసరం అవుతుంది. దీనికోసం మీకు మీరే తర్కం చేసుకోవచ్చు, ఇతరులను కూడా ఇతరులతోటి కూడా తర్కించవచ్చు అని అంటూ ఉన్నారు. మీతోటి మీరు తర్కం చేసుకోవాలి అంటే జ్ఞానం యొక్క విచార సాగరం మతనం చెయ్యాలి. జ్ఞానంతో తర్కం చేసుకున్నప్పుడు సత్యంను తెలిసిపోతూ ఉంటుంది, తెలుసుకోగలుగుతూ ఉంటారు. వేదాల్లో చెప్పారు కదా, నేతి నేతి అంటంతో అంటే ఏంటి, మనము ఎవరు భగవంతుడు అని సత్యాన్వేషణకు బయలుదేరినప్పుడు ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అంటూ ఇంతకు ఎవరినో గుర్తించగలుగుతూ ఉంటాం. ఇలాగా ఎలిమినేట్ చేస్తూ అసలైనటువంటి పరబ్రహ్మ పరమేశ్వరుణ్ణి పొందగలుగుతూ ఉంటాం.
దీనికి చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, మనము ఏదైనా టెస్ట్ పరీక్షలకి వెళ్తూ ఉంటాం. దాంట్లో మరి ఆల్ఫాబెట్స్ ప్రశ్నోత్తరాలు, ఒక ప్రశ్నకు 4 ఆన్సర్లు ఇస్తాడు. ఈ 4 ఆన్సర్లో ఈ రైట్ ఆన్సర్ ఏది మనకు తెలియకపోయినా దీన్ని ఎలా గుర్తించాలంటే, దీంట్లో నుంచి రాంగ్ ఆన్సర్ తీసేస్తే ఆ రైట్ బయటపడుతుంది కదా. అదేవిధంగా ఇది కాదు ఇది కాదు అంటూ తర్కం చేస్తూ ఉంటే మిథ్యా జగత్తును ఎలిమినేట్ చేసి బ్రహ్మ సత్యాన్ని గుర్తించవచ్చు. అప్పుడు భగవంతుని యొక్క రియలైజేషన్ కూడా పొందగలుగుతూ ఉంటాం. అందుకనే పరమాత్మను గుర్తించాలి అన్నా కూడా యథార్థమైనటువంటి జ్ఞానం కూడా అవసరము. ఇప్పుడు మళ్ళా రాజయోగము కర్మయోగము గల సంబంధం ఏంటి రెండిటికి అని అడుగుతూ ఉన్నారు. రాజయోగము కర్మయోగము అంటే బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో, బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంతరహస్యం, రాజుకో జాన్నే వాలా రాజయోగ్ బన్ జాతా హై అనగా సృష్టి ఏంటి, సృష్టికర్త ఎవరు అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోవటంతో మనం ఆయనతోటి కనెక్ట్ అవ్వటం తేలికవుతుంది. వారే రాజయోగి కాగలుగుతారు. మరి కర్మ కూడా చేస్తూ ఉంటాము, అదే పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటాం. రహస్యాన్ని తెలుసుకోవటంతో కర్మను జోడిస్తూ యోగం చేయటము కూడా ప్రారంభమవుతుంది. లేకపోతే రాజయోగం రహస్యాన్ని తెలుసుకోకపోతే కర్మయోగం కూడా మీరు చెయ్యలేరు అని అంటూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, బాపూజీ భూమి మీదకి వచ్చి తన పిల్లలకి బేహద్ జ్ఞానాన్ని ఇమర్జ్ చేస్తూ ఉన్నారు. మరి ఎవరు ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతారు, వారి యొక్క విశేషతలు ఏంటి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు బాపూజీ ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో దీన్ని కోట్లల్లో కొద్దిమందిలో కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అని అంటూ ఉన్నారు. అంటే ఇది సైన్స్కు అందనిది, అందరికీ అర్థమయ్యేది కాదు. కాబట్టే లిమిటెడ్గా కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్పారు. ఎవరిలో అయితే బేహద్ పరం లైట్ పరం ప్రకాశం యొక్క పవరు ఉంటుందో వాళ్ళు మాత్రమే గుర్తించగలరు అని అంటూ ఉన్నారు అన్నయ్య గారు. నెక్స్ట్, ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఎంతమంది కావాల్సి వస్తుంది, మరి వర్తమాన సమయంలో భూమి మీద దీని యొక్క కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది అనే ప్రశ్నకు సమాధానంగా పరబ్రహ్మ పరమేశ్వరుడు కేవలం సంగమయుగంలోనే వస్తారు. ఆయనే ఈ పరివర్తన జ్ఞానమును ఇస్తూ ఉన్నారు. అసలు పరివర్తన జ్ఞానం అనేది అంత క్రితం లేనే లేదు. ఫస్ట్ ఈ భూమి మీద ఎంతోమంది వేదాలు శాస్త్రాలు జ్ఞానం చెప్పారు. వేద శాస్త్రాలు చాలా ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. మరి పరివర్తన జ్ఞానం మరి ఎందుకు ఓపెన్ కాలేదు అంటే అది కేవలం ఆల్మైటీ అథారిటీ వచ్చే ఇస్తున్నటువంటి జ్ఞానం. దీన్ని అర్థం చేసుకుని ధారణ చేసేటువంటి వాళ్ళ లోపల తప్పకుండా ఆల్మైటీ అథారిటీ పవరు, పరం లైట్ పరం ప్రకాశం ఉంది అనే బాపూజీ చెప్తూ ఉన్నారు. అసలు ఇదంతా ఆత్మజ్ఞానం. అసలు ఆత్మే జ్ఞాన స్వరూపం. ఆత్మ పైన అనేక ఆవరణలు ఉన్న కారణం వల్ల వీరంతా కూడా ఆల్మైటీ అథారిటీ పవరు, బేహద్ కళల పవరు, పరం లైట్ ఉన్నప్పటికీ కూడా సాధారణమైన ఆత్మలు అయిపోయారు. ఈ ఆవరణలన్నీ కూడా మరి ఆత్మ పైన ఉండిపోయినాయి. మేఘాలు సూర్యుడిని కమ్మేసినట్టుగా ఆత్మ జ్ఞానమును ఈ యొక్క ఆవరణలు కమ్మేసినాయి. ఆల్మైటీ అథారిటీ యొక్క కృప అనుకోండి, ఆయన రేసెస్ వేసి ఆ ఆవరణలను తొలగించినప్పుడే ఆ ఆత్మలు బేహద్ జ్ఞానాన్ని పట్టుకోగలుగుతారు. చాలా కొద్దిమంది మాత్రమే అని అంటూ ఉన్నారు బాపూజీ. వీళ్ళు బహుశా 108 మందే ఈ బేహద్ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు అని బాపూజీ చాలాసార్లు చెప్పారు. వాళ్ళే గుర్తిస్తారు, వాళ్ళే ధారణ చేసి స్వపరివర్తన అవుతారు. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనే లక్ష్యాన్ని కూడా తీసుకుంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న,
కర్మయోగి సన్యాసి యోగమునకు తేడా ఏమిటి అని. ఎందుకంటే ఈ భూమి మీద అనేక యుగాంతరాలు గడిచిపోయినాయి. చాలామంది ఋషులు మునులు చాలా వేల సంవత్సరాలు కూడా తపస్సు చేశారు. మరి హిమాలయాల్లో ఇప్పటికీ కూడా అదృశ్య రూపంలో అవ్యక్త రూపంలో ఉండి కూడా తపస్సు చేస్తున్నారు అని బాపూజీ కూడా చెప్పారు. సూక్ష్మ జగత్తు వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ చేస్తూ ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచంలో కొంత నెగిటివ్ ఆత్మల వల్ల కూడా పరిస్థితి ఖరాబ్ అవుతూ ఉంది, పతనం వైపు కూడా దారి తీస్తూ ఉంది. కానీ బాపూజీ యొక్క సంకల్పం విశ్వ మహాపరివర్తన అని ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో దాన్ని బట్టి 1-2 సంవత్సరాల నుంచి కొద్దిగా పరివర్తన అనేది కనిపిస్తుంది అనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మరి బాపూజీ జ్ఞానం యొక్క లెక్కతోటి కర్మయోగి గొప్పదా లేదా సన్యాసి యోగం గొప్పదా, రెండిటికి మహత్యం ఉన్నది, రెండు అవసరమేనా అని అడుగుతున్నారు ప్రశ్న అన్నయ్య గారిని. దానికి అన్నయ్య చెప్తూ ఉన్నారు, కర్మయోగమే అన్నిటికంటే కూడా సర్వశ్రేష్టము అని భగవద్గీతలో కూడా చెప్పారు. ఆల్మైటీ అథారిటీ యొక్క జ్ఞానం కూడా ఇదే. కాకపోతే కళ్ళు మూసుకొని తలుపులన్నీ వేసుకొని లోపల కూర్చునే యోగం కాదు. ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసిగా అవటము కానే కాదు. అసలు సన్యాసము అంటే మనసుతోటి బుద్ధితోటి త్యాగం చేయటమే సన్యాసం. అంతేగాని ఇల్లు వాకిలి వదిలేసి సన్యాసం పుచ్చుకోవటం అది సన్యాసము కాదు, సన్యాస యోగము కాదు. గృహస్థంలో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ బాపూజీ జ్ఞానంని వింటూ ధారణ చేస్తూ పురుషార్థం చేస్తూ బాపూజీ లక్ష్యం ఏదైతే ఉందో అది స్వయం అనుభవం చేసుకుంటూ మరి రియలైజేషన్ అవుతూ ఎవరైతే అనుభవీ మూర్తులుగా అవుతారో వారు కర్మయోగిగా కాగలుగుతారు. సన్యాసి యోగమునకు రెండిటికి కూడా పోలిక ఏమిటి అంటే ఇక్కడ మనం చూద్దాం. ఏదైతే ముఖ్యమైనదో అది కర్మయోగి ప్రపంచాన్ని బుద్ధితోటి వదిలేయటమే అసలైన యోగము. ఇల్లు వాకిలి స్థూలంగా అయితే వదిలేస్తారు, కానీ మనసుతోటి త్యాగం చేయరు. వాళ్ళు అడవుల్లో కూర్చున్నా హిమాలయాల్లో కూర్చున్నా ఎంత తపస్సు చేస్తున్నా వాళ్ళు సంసారం అనే బుద్ధిలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే గృహస్థంలో ఉంటూ బుద్ధితోటి సన్యాసం చేసిన వాళ్ళకే ప్రాముఖ్యత, ఈ యొక్క కర్మయోగిగా అయిన వాళ్ళకే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. కర్మ అనేది భగవంతుడు కూడా చేస్తున్నాడు. భూమి మీదకి వచ్చి కృష్ణుడు చేశారు, రాముడు చేశాడు, ఆల్మైటీ అథారిటీ కూడా వచ్చి చేస్తూనే ఉన్నారు. జ్ఞానం చెప్పి ఊరుకోవటంలో ఆయన కూడా స్థూలంగా సూక్ష్మంగా మరి పరివర్తన కోసం ప్రాసెస్ను చేస్తూ సాధన చేస్తూనే ఉన్నారు. మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. జ్ఞానం యొక్క లెక్కతోటి మనము చూసినట్లయితే సంకల్పం కూడా సూక్ష్మ కర్మ అన్నట్లే. అందుకనే సూక్ష్మ కర్మకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సంకల్పాన్ని పెంచుకోవాలి, సంకల్ప శక్తిని సంకల్పంలో పవర్ని పెంచుకోవటానికి ఎప్పుడైతే పురుషార్థం చేస్తామో తప్పకుండా పరివర్తన అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఎన్నో మన్వంతరాలు గడిచిపోయినాయి, ఎన్నో యుగాలు చతుర్యుగాలు గడిచిపోయినాయి. ఎంతో మంది ఋషులు మునులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎన్నో ప్రళయాలు, కల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయాలు జరిగినాయి. కానీ ఎవరు సృష్టి పరివర్తన చేయలేకపోయారు. సృష్టి పరివర్తన గురించి ఎవరు జ్ఞానం ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇది ఎంతో భూమి మీద చమత్కారాలు చేసేటువంటి శక్తులున్న ఋషులు మునులు వచ్చినా కూడా మరి ఎందుకు పరివర్తన చేయలేకపోయారు అంటే జ్ఞానం అనే సబ్జెక్టుని వాళ్ళు పట్టుకోలే. బాపూజీ జ్ఞానం అనే సబ్జెక్టు ఫస్ట్ అంటూ సృష్టి పరివర్తన జ్ఞానం ఇచ్చారు, ప్రాసెస్ను చెప్పారు, చేస్తున్నారు, చేయిస్తూ ఉన్నారు. అది కూడా స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనే కాన్సెప్ట్ తోటి. ఆల్మైటీ అథారిటీ యొక్క మెసేజ్ కూడా ఇదే. ఈ భూమి మీద స్వయంగా ఆల్మైటీ అథారిటీ వచ్చి ఉన్నారు, మెసేజ్ ఇస్తూ ఉన్నారు. కర్మయోగము
సన్యాస యోగము కంటే చాలా ఉన్నతమైంది అని చెప్తూ ఉన్నారు. బేహద్దు జ్ఞానము అంటే అన్ని రహస్యాలు తెలుసుకోవటము. వాళ్ళే కర్మయోగిగా కాగలుగుతారు. కాబట్టి ఈ యొక్క పాయింట్స్ ద్వారా మీ జీవితాన్ని కూడా ధారణ చేస్తూ పురుషార్థం చేయండి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అద్భుతమైనటువంటి జ్ఞానం బాపూజీ మరి ఆత్మ స్వరూపంలో ఉంటూ టైం ట్రావెలింగ్ దివ్య దృష్టితోటి చూసినటువంటి జ్ఞానమును మనకు మెసేజ్ రూపంలో అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటి జ్ఞానము వినాలి అనుకుంటే వేద బా బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ రూపంలో వీడియోలు మీరు పొందుతూ ఉండండి. అప్పుడు మీరు చక్కటి సందేశము గృహస్థంలో ఉంటూ ఏదైతే సాధించగలం అనుకున్నారో, దేనికోసమైతే భూమి మీదకి వచ్చారో, ఏ యొక్క కేటగిరీ ఆత్మలో మిమ్మల్ని మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళటానికి ఈ జ్ఞానం బేహద్ద జ్ఞానం. కోట్లల్లో కొద్దిమందిలో కొద్దిమంది అన్నప్పుడు మీరు కూడా ఆ కొద్దిమందిలో ఒకరుగా భావించి ఒక అడుగు ముందుకు వేయండి, పురుషార్థం చెయ్యండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు